ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. ఈ సైకిల్ పోటీల్లో గెలుపొందిన విజేత పేరు శివ. చూసావా వదిన, శివానే గెలిచాడు. అవును, అమ్మయ్య, ఆ హనుమయ్య కరుణించాడు, నా భర్తనే గెలిపించాడు. అమ్మగారు, మీ చేతుల మీదుగా విజేతకి బహుమతిని అందజేయండి. ఇప్పుడు శివాకి మాధవమ్మ గారు 25,000 రూపాయల్ని బహుమతిగా అందజేస్తారు. ఇవ్వండమ్మా. నా భర్తకి నా చేతుల మీదుగా బహుమతి అందివ్వడం, ఇది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు. వదినా, విజేత గారికి కంగ్రాచులేషన్స్. అలాగేనండి. ఇప్పుడేమంటారా, దమ్మున్న మొగోడు బావోడే. మేము వస్తామండి. మంచిదమ్మా. పద.
ఏంటండి ఇది? ఇంత సాహసం చేయడం మీకు అవసరమా? అంటే నేను ఎందుకు గెలవాలో చెప్పాను కదా. చెప్పారులేండి. కనీసం వంటి మీద గాయాలు కూడా మీకు నొప్పిని కలిగించడం లేదా? ఏమో ఈ సంతోషంలో నాకు ఏదీ తెలియటం లేదు. మీకేమీ తెలియదు. అన్నీ నేనే చూసుకోవాలి. బా అయ్యో, బాగా నొప్పిగా ఉందా? కొంచెమే. ఇదిగో, ఇంకోసారి ఇలాంటి సాహసాలు చేస్తే ఊరుకునేదే లేదు. ఇంకెందుకు చేస్తాను? ఈ డబ్బుతో రహీం చాచాని అనుకున్న దగ్గరికి పంపించేస్తే అప్పుడు నాకు నేనే పోటీ. చెప్పారులేండి. వదినా, ఎందుకు నవ్వుతున్నావు? ఏమీ లేదు. ఆ మహాబలుడు తలుచుకుంటే కింద పడ్డవాడే పైకి లేస్తాడు, పడదోసేవాడే గోతిలో పడతాడు. అవును, ఆ మాట నిజమని శివ అక్షరాల నిరూపించాడు. వదినా, స్కూల్లో నాన్న ఎదురు చూస్తుంటాడేమో, వెళ్దామా? రహీం చాచా, మనోడు గెలిచాడు. దమ్మున్నోడని నిరూపించాడు. 10 మైళ్ళ సైకిల్ పోటీలో ఎవరెన్ని కుట్రలు పన్నినా తొడగొట్టి నిలిచాడు. జై 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 చిరంజీవ అంటూ పోటీలో నెగ్గి 25,000 రూపాయల బహుమతి అందుకున్నాడు. చాచా, ఇదిగో పందెం గెలిచిన డబ్బులు. मेरा बेटा जीते रहो, बेटा जीते रहो. రహీం చాచా, ఇక నువ్వు ఆనందంగా మక్కా యాత్రకు బయలుదేరొచ్చు. నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను అనుకోలేదు. మేం అనుకున్నాం రహీం భాయ్, మనోడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని. మరి హరోం హరా అంటూ ఆ రోజు శివయ్య పేరు పెట్టింది నేనే కదా. గెలవకుండా ఎలా ఉంటాడు? శివ మన ఊరు పరువు నిలబెట్టాడు. మనమంతా గర్వంగా తలెత్తుకునేలా చేశాడు. ఏ రహీం చాచా, ఇప్పుడు సంతోషమేగా? సంతోషం అనేది చాలా చిన్న మాట బేటా. నా గుండెల్లో పొంగుతున్న ఆనందాన్ని వర్ణించటానికి నాకు మాటలే రావటం లేదు. కానీ నా జీవిత ఆశయాన్ని నువ్వు నెరవేరేలా చేసావు బేటా. అంత కష్టపడి శివానీ కోసం గెలుపుని సాధిస్తే మాటలతోనే సరిపెట్టేస్తావా? ఇందా నోరు తీపిచేయి. తిను బేటా. శివ బేటా, నీ రుణాన్ని ఏమిచ్చి బదులు తీర్చుకోను? చాచా, అంత మాట అనుకో. నిజంగా నీకే నేను జన్మంతా రుణపడి ఉండాలి. ఇదిగో మీ రుణాల ముచ్చట ఆపండి. చాచా బయలుదేరాల్సింది ఈ రోజే శివన్న. ఏంటి, నేను ఈ రోజే బయలుదేరాలా?
అవును రహీం. ఇదిగో నీ విమాన టికెట్ కూడా సిద్ధంగా ఉంది. ఆ మీకు కావలసిన బట్టలు మందులు అన్ని ముందుగానే బ్యాగ్లో సర్ది పెట్టేశాను. ఉండండి, తీసుకొస్తాను. విన్నావా చాచా, ధూమ్ ధామ్గా నువ్వు ఊరేగుతూ వెళ్ళడమే. మీరు మీరు ఇదంతా ఎప్పుడు చేశారు? చాచా, నేను గెలుస్తానని నాకంటే వాళ్ళే ఎక్కువగా నమ్మారు. అందుకే ఈ ఏర్పాట్లన్నీ ముందుగానే చేశారు. ఇన్నాళ్ళు నేను నాకంటూ ఎవ్వరూ లేరే అనుకున్నాను. కానీ ఆ అల్లా ఇంతమందిని నా వాళ్ళే అని చూపించాడు. आज मेरे जाने का मकसद पूरा हो गया. ఈ రోజుతో నా బతుకు ధన్యమైపోయింది. ఆజా దోస్త్, గలే లగ్ జాओ. రహీం భాయ్, జాగ్రత్తగా వెళ్ళిరా. చాన్ బాయ్. నా నంబర్ నీ దగ్గర ఉంది కదా, మరి అక్కడికి చేరాక ఫోన్ చేయడం మర్చిపోవద్దు. ఠీకే. బేటా, చాచా, నువ్వు క్షేమంగా వెళ్ళి తృప్తిగా తిరిగి రావాలి. నువ్వు తిరిగొచ్చేదాకా టీ కొట్టు బాధ్యత నేనే తీసుకుంటాను. విష్ యూ హ్యాపీ జర్నీ చాచా. ఏ అల్లా, ఈ జన్మకి నాకు ఈ తృప్తి చాలు. శివ బేటా, మళ్ళీ నేను తిరిగి వచ్చేలోగా నీ గతం నీకు గుర్తు రావాలి. నీ వాళ్ళను నువ్వు కలుసుకున్నావన్న శుభవార్తని నేను వినాలి బేటా. వెళ్ళొస్తా. బాయ్ చాచా. చాచా, ఎక్కడి నుంచో వచ్చిన శివగాడు సైకిల్ పోటీల్లో మన మీద గెలుస్తాడా? 25,000 రూపాయలు బహుమతిని కొట్టేసి మనల్ని చూసి గర్వంతో నవ్వుతాడా? రోజు ఈ దారిలోనే వస్తాడు కదా. ఇవాళ వాడి కాళ్ళు చేతులు విరిచేద్దాం. దెబ్బకి దెబ్బ కొట్టి మనమేంటో వాడికి చూపిద్దాం. అదిగో వస్తున్నాడు రా. రేయ్, ఏంటి దారి గడ్డంగా ఎందుకు నిలబడ్డారు? నీ పుచ్చ పగల కొట్టడానికి. ఇక్కడే నీ ప్రాణాలు తీయడానికి. వద్దు, మీతో నాకు గొడవలేమీ లేవు. నేను పోవాలి, నన్ను వెళ్ళనివ్వండి. రేయ్, పంపిస్తాంరా, తప్పకుండా పంపిస్తాం. డైరెక్ట్గా నిన్ను పైకే పంపిస్తాం. రేయ్! అమ్మా, 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 నిన్నే. ఏమైందమ్మా? ఎందుకలా అరిచావు? బ్యాడ్ డ్రీమ్ ఏమైనా వచ్చిందా? ఏం లేదు. ఏమీ లేకపోతే నీ ముఖమంతా చెమటలెందుకు పట్టాయి? ఏం చెప్పాలరా, పసివాడివి. నీకెలా చెప్పను? కట్టుకున్నవాణ్ణి ఎవరో దుర్మార్గులు
నా కళ్ళ ముందే దారుణంగా కొడుతుంటే కళ్ళలో కూడా చూసి తట్టుకోలేని ఆ నరక యాతన ఎలా ఉంటుందో నీకెలా చెప్పను. అమ్మా, బ్యాడ్ డ్రీమ్స్ వస్తే మంచినీళ్ళు తాగాలని నువ్వే చెప్తావు కదా, తాగమ్మా. అమ్మా, ఇప్పుడు ఓకేనా? పడుకో. నువ్వు కూడా పడుకో అమ్మా. తెల్లవారుజామునొచ్చే కలలు నిజమవుతాయి అంటారు. ఇలాంటి పీడకలు వచ్చింది అంటే అక్కడ నా రాధ ఎలా ఉన్నాడో ఏంటో. ఒకసారి నేను వెళ్ళి నా భర్తని నా కళ్ళారా చూస్తేనే కానీ నా మనసు కుదుటపడదు. వెళ్తాను. ఏవండి, ఈ మధ్య మన హర్ష బిజినెస్ పనులంటూ తీరిక లేకుండా ఉంటున్నాడు. పాపం మాధవి పైకి చెప్పుకోలేక ఎంత బాధపడుతుందోనండి. పార్వతి, నీకో విషయం చెప్పనా? ఏ మనిషి అయినా తీరిగ్గా ఇంట్లో ఉన్నప్పుడు సక్సెస్ సాధించలేకపోతున్నానే అనుకుంటాడు. సక్సెస్ అనేది తలుపు తట్టాక ఇంట్లో వాళ్లతో గడపడానికి టైం దొరకడం లేదే అని బాధపడతాడు. అంతేనండి. కాని ఒకటి కావాలి అంటే మరొకటి కోల్పోవడం తప్పదు కదా. రాధాని చూడాలి. ఎలా? ఇంత పొద్దున్నే నేను వాళ్ళ ముందు నుంచి బయటకు ఎలా వెళ్ళాలి? అంత అవసరం ఏంటని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఎలాగైనా సరే ఇప్పుడే వెళ్ళి నా రాధాని చూడాల్సిందే. రాత్రి వచ్చిన పీడకలని తలుచుకుంటే నాకు చాలా కంగారుగా ఉంది. అక్కడ నా భర్త ఎలా ఉన్నాడో అని నా మనసు కొట్టుకుంటోంది. ఏం జరిగినా సరే నేను వెళ్ళి తీరాల్సిందే. చిన్న పనుంది, వెళ్ళొస్తాను. అమ్మా మాధవి, ఇంత పొద్దున్నే ఏం పనమ్మా? ఇంకా డ్రైవర్ కూడా రాలేదు. ఒక్కదానివే ఎలా వెళ్తావు? పర్వాలేదు మావయ్య, నేను వెళ్తాను. ఏమైందమ్మా? అసలు ఏం పని మీద వెళ్తున్నావో చెప్పు. ఎక్కడికి? ఎంత దూరం వెళ్ళాలి? అబ్బబ్బా, ఏంటండి మీ ప్రశ్నలు? ఎంత ముఖ్యమైన పని కాకపోతే కోడలు ఒంటరిగా బయలుదేరుతుంది. అదే, ఆ ముఖ్యమైన పనేంటో చెప్పి వెళ్ళొచ్చు కదా. ఏంటండి మీరు? ముఖ్యమైన పని అంటేనే ఇప్పుడు చెప్పేది కాదు అని అర్థం. అయినా బయటికి వెళ్లే వాళ్ళని ఎక్కడికి ఏంటని అడగకూడదని మీకు మాత్రం తెలీదా?
అమ్మా మాధవి నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే అత్తయ్య. సరే. ఏంటో హా. రాధా గురించి నాకు అలాంటి పీడకలు వచ్చిందేంటి? నిజంగానే నా భర్తకి ఏదైనా ప్రమాదం జరగబోతోందా? మాధవిగా ఉన్న నేను నా భర్తని ఎలా కలవాలి? మా హర్ష బావ ఎంతో సీక్రెట్ గా రెడీ చేసిన ఆ టెండర్ సీల్డ్ కవర్ ని క్యాంపుకు వెళ్తూ భద్రంగా ఉంచమని ఆనంద్ చేతికిచ్చాడు. ఎలాగైనా ఆ సీక్రెట్ కవర్ ని ఆనంద్ చేతిలోంచి మన గుప్పిట్లోకి తెచ్చుకోవాలి. ఏం చేయాలి? అటాక్. 2 birds at 1 shot. సూపర్. టెండర్ వేయడానికి 1 గంట ముందే ముహూర్తం. మంగళవాద్యాలు మ్రోగించడానికి ఏర్పాట్లు చేయండి.